ప్రశ్న రేవణ్ణి అరెస్ట్ చేశారు, జడ శ్రవణ్ కుమార్ని అరెస్ట్ చేశారు అని కొంతమంది ఈరోజు సోషల్ మీడియా వేదికగా సమర్థించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎవరు సమర్థించినా, వ్యతిరేకించినా యూట్యూబర్స్ కానివ్వండి, ఏదైతే అంతకుముందు ఒక న్యాయమూర్తిగా కొనసాగి ఇప్పుడు న్యాయవాదిగా కొనసాగుతున్నటువంటి జడ శ్రవణ్ కుమార్ విషయంలో అయితే కానివ్వండి, కొన్ని సామాజిక పరిమితులు ఉంటాయి. ఎవరన్నా కానీ నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతానంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? మీరు పెద్ద పెద్ద వ్యక్తులే కావచ్చు, మీకు సమాజంలో మంచి ఫాలోయింగ్ ఉండొచ్చు, మీకంటూ ఒక క్రెడిబిలిటీ ఉండొచ్చు, మీకంటూ ఒక స్థానం ఉండొచ్చు సమాజంలో. అంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు, మీరు చెప్పిన దాన్ని వింటారు, మీరు అంతో ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ప్రజల్ని ఆధార్లు. అంతే తప్ప మీ సభ్యతని, సంస్కారాన్ని వదిలేసి ఎవరు బూతులు తిట్టమంటారు? ఆయన బూతులు తిట్టాల్సినటువంటి అవసరం మీకేంటి? ప్రజాస్వామ్యం మనకు వాక్ స్వాతంత్రం అనేటువంటి ఒక రైట్ ఇచ్చింది. దాన్ని ప్రాపర్గా వాడండి, వాడుకొని మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఒకే అభిప్రాయాన్ని అనేక మార్గాల్లో చెప్పొచ్చు, చాలా సునిశ్చితంగా చెప్పొచ్చు, చాలా క్లారిటీగా చెప్పొచ్చు, ఎన్నో రకాలుగా చెప్పొచ్చు. కానీ అంటే ఆ భాషను కూడా మనం ప్రస్తావించలేం, అంత ఘోరంగా ఉంది ఆ భాష. నువ్వు ఎంత ఉన్నత స్థాయిలో వ్యక్తిలో ఉన్నా కానీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. బట్ నీ నోరే మంచిది కాకపోతే ఊరు నీకు ఎలా మంచిదవుతుంది? ఇప్పుడు నువ్వు నిజంగానే పరిమితమైన భాషలో నువ్వు చెప్పాలనుకుందని చెప్పినట్టయితే ఎంతోమంది స్పందించేవాళ్ళం, మిమ్మల్ని సమర్థించేవాళ్ళం. కానీ మీరు వాడిన భాష అత్యంత జుగుప్సాకరంగా, నీచంగా ఉండటం కరెక్ట్ కాదు. అంటే మీలాంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదో పాపులర్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, జనమంతా మన గురించి మాట్లాడుకోవాలి, ఇదంతా కరెక్ట్ కాదు. ఇప్పుడు వెళ్తున్నటువంటి పోకడ ఎంత మాత్రం సమర్థనీయమైతే కాదు. ఇదేదో ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు, కొంతమంది యూట్యూబర్లకు సంబంధించింది కాదు. ఇది నిజంగా మనకు మనం విధించుకుంటున్నటువంటి ఒక సెల్ఫ్ రిస్ట్రిక్షన్. మీ పరిధి మీకు ఉండాలి, మీకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు మాట్లాడండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, జనాన్ని మోటివేట్ చేయండి, జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించండి. బట్ మీ పరిధి మీరు దాటొద్దు. మీరు అన్నెసెసరీగా, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? సమాజాన్ని ఏం కోరుకుంటున్నారు? సమాజం తిరగబడాలి మీరు కోరుకుంటున్నారా? ఒక సమాఖ్య వ్యవస్థలో మనం ఉన్నప్పుడు కుల మత ద్వేషరహితంగా కూడా మనం బతకాల్సినటువంటి అవసరం ఉంది. ఆవేళ మీరు ఆలోచించండి, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయండి ప్రజల్ని. అంతేగాని ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా జడ శ్రవణ్ కుమార్ లాంటి, అప్పట్లో ఆయన ఒక న్యాయమూర్తి, ఇప్పుడు న్యాయవాది, ఆ వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు అవేనా అండి? అంటే ఏం సమాజానికి మీరు నేర్పిస్తున్నారు? సమాజం మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటుంది? రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు? మీరు చెప్పాల్సింది ఏంటో పాయింట్ చెప్పండి. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇలా చేయాల్సింది అని చెప్పండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. ఆ ప్రజాస్వామ్య విలువని తెలిసినటువంటి, దగ్గరగా చూసినటువంటి, కాన్స్టిట్యూషన్ని బట్టి పట్టినటువంటి మీలాంటి వ్యక్తులు వచ్చి ఇలా మాట్లాడితే ఏం గౌరవం ఉంటుందండి? ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారండి మీరు ప్రజలకి, వచ్చే విద్యార్థులకి, నేటి యూత్కి ఏం సందేశం ఇస్తున్నారు? ఇదైతే నిజంగా గర్హనీయం, ఎవరు సమర్థించాల్సినటువంటి విషయం అయితే కాదు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. నీ అసమ్మతిని, అననుకూలవాదాన్ని తెలియజేసే మార్గాలు బోల్డ్ అని ఉన్నాయి. ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోండి మీరు. అంతే తప్ప వ్యక్తుల్ని కించపడడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, దే ఆర్ డూయింగ్ దేర్ ప్రొఫెషన్ అండి. వాళ్ళందరూ వాళ్ళ వృత్తిలో ఉన్నారు అంతే. రేపటి రోజున చంద్రబాబు నాయుడు ఓడిపోతే రాజీనామా చేయాల్సిందే, పక్కకి వెళ్ళిపోతాడు, మాజీ ముఖ్యమంత్రి అవుతాడు. నాటి రోజున జగన్మోహన్ రెడ్డి ప్రజా తీర్పును అనుసరించి రాజీనామా చేశాడు, మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు, వెళ్ళిపోయారు. అంతే తప్ప వాళ్ళని టార్గెట్ చేయాల్సినటువంటి పని లేదు. ఎవరో కూడా వాళ్ళ ప్రొఫెషన్ చేస్తున్నారు అంతే. ఆ ప్రొఫెషన్ యొక్క పోగానే పక్కకి వెళ్ళిపోతారు. అంతే తప్ప మీరు ఏదో ఒకళ్ళని మీదేసుకొని ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే మీరు సమాజంలో పలుచునైపోతారు. మీ మాట్లాడే మాటలకు విలువే ఉంటుంది. ఇప్పుడు న్యూట్రల్గా మీరు ఉండాలనుకున్నప్పుడు న్యూట్రల్గానే ఉండండి. చెప్పాల్సిన దాన్ని మంచి పరిభాషలో వ్యక్తీకరించండి. మీకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటూ ఉంది, దాన్ని మిస్యూజ్ చేస్తూ నా ఇష్టం వచ్చినట్టు నేను బూతులు తిడతానంటే అధికారంలో ఉన్నోళ్ళు ఊరుకుంటారా?
ఆ సమర్థించే వాళ్ళని ఎలా సమర్థిస్తారు? ఇదేదో ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఇది సమాజం యొక్క మీ నైతిక బాధ్యత. మీరు బాధ్యత వహించాలి మీరు మాట్లాడే మాటలకి. అంటే మిగతా వాళ్ళకి మాటలు రాక, మాట్లాడలేక. ఎందుకంటే మీకంటూ కొన్ని పరిధులు మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమాజంలో. అంతేగాని నాకు ఇష్టం లేని వాళ్ళని, నాకు నచ్చని వాళ్ళని, నా ఇష్ట ప్రకారం నేను బూతులు తిడతాను. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఒక ఫేమస్ యూట్యూబర్‌ని. నేను చెప్తే జనాలు వింటారు అంటే అది ఎంతవరకు సమంజసం? ఎంతవరకు సమర్థనీయం? కేవలం ఏదో వ్యూస్ కోసం, లైక్స్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు కదా! తప్పుడు మాటలు మాట్లాడకూడదు కదా! అంటే ఏ పార్టీ అయినా సరే ఇక్కడ ఒక పార్టీ కాదు. తీసుకుంటే అన్ని పార్టీల మీద చర్యలు తీసుకోండి. అందరి వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి. ఎవరైతే గీత దాటారో మనకంటూ ఒక గీత ఉంటుంది. ఆ గీతకు లోబడే మనం మాట్లాడాలి. ఇప్పుడు నేను మాట్లాడినే నా పరిధిని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది నెల క్రితం మాత్రమే. నేను మాట్లాడినే నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎన్నోసార్లు కామెంట్ చేస్తే నా వీడియోస్ కింద నాకంటూ ఒక పరిధి ఉంటుంది. నాకంటూ నిర్దిష్టమైనటువంటి గీత ఉంది. ఆ గీతను క్రాస్ చేసి మనం మాట్లాడకూడదు. ఏదైనా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్‌తోనే మనం మాట్లాడాలి. వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్‌తోనే మాట్లాడాలి. విమర్శిస్తే విమర్శించొచ్చు. పాలకుల్ని, వాళ్ళ విధి విధానాల్ని. నేను ఎంతగానో విమర్శిస్తాను చంద్రబాబు నాయుడిని. ఎందుకు 5 సంవత్సరాల కాలంలోనే మీరు రాజధానిని అయ్యింది చెప్పండి, అవ్వటానికి ట్రై చేయండి అని ఎన్నోసార్లు విమర్శించాను. నా పరిధిలో నేను విమర్శించాను అంతే. అంతకు మించి నా గీత నేనెప్పుడు దాటను. ఆ గీత దాటిన రోజు వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ఇప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నువ్వే బాధ్యత, నైతిక బాధ్యత వహించాలి. తప్పించుకుంటాను అంటే కుదరదు కదా! రాజ్యాంగం నాకు హక్కిచ్చింది. వాక్ స్వాతంత్ర్య హక్కిచ్చింది. దీనికి నిర్దిష్టమైనటువంటి చట్టాలు లేవు. ఎవరినని ఆపలేము. అంటే మన కోర్టులు రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు. దాన్ని మనం ప్రాపర్‌గా వాడుకుందాం. ప్రాపర్‌గా వాడుకొని మీరు ఏదైతే కన్వే చేయాల్సి అనుకుంటున్నారో ఆ మెసేజ్‌ని ప్రాపర్‌గా కన్వే చేయండి. అంతే తప్ప ఇట్లా వ్యక్తిగత దూషణలు అయితే కరెక్ట్ కాదు. నేనైతే దీన్ని సమర్థించను. నేను మొదటి నుంచి ఒకటే నినాదానికి కట్టుబడి ఉన్నాను. మనకు సబ్స్క్రైబర్ లేకపోయినా పర్వాలేదు, వ్యూస్ రాకపోయినా పర్వాలేదు. దయచేసి అంటే ఏందంటే తిడితే ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తారు, వ్యూవర్‌షిప్ వచ్చిద్ది, సబ్స్క్రైబర్లు వస్తారు. మనకు మనీ వస్తాయంటే నైతికంగా నీ విలువలు నువ్వు పతనం చేసుకుంటున్నావు కదా! ఈరోజు ఒక వ్యక్తి అధికారంలో ఉన్నాడు. నువ్వు ఆ వ్యక్తిని తిడతావు. రేపటి రోజు ఇంకొక వ్యక్తి అధికారంలోకి వస్తాడు. ప్రజాస్వామ్యంలో ఇట్లా పొజిషన్ చేంజింగ్ అనేది కామన్ కదా! ఒకసారి గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు. ఇట్స్ ఎ గేమ్. దానికి మీరెందుకు రాసుకొని, పూసుకొని, మీదేసుకొని అంటే మీ వ్యక్తిత్వాన్ని మీరే హననం చేసుకుంటున్నారు. అనవసరంగా మీ క్రెడిబిలిటీని మీరు నాశనం చేసుకుంటున్నారు. జడశ్రవణ్ కుమార్ గారంటే ఒకప్పుడు ఎంతో అభిమానం ఉండేది. అంటే మీరు మాట్లాడే విధానాన్ని బట్టి అంటే కొన్ని లా పాయింట్స్ చెప్తారు. కొంత నేర్చుకోవచ్చని మాలాంటి వాళ్ళం ఆయన ఫాలో అవుతూ ఉండేవాళ్ళం, చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ మాటల ద్వారా ఏమవుతుందంటే ఇది కరెక్టేనా కాదా అనేటువంటి భావన మనకు కలుగుతుంది కదా! అంటే న్యూట్రల్‌గా ఉండాల్సిన వ్యక్తులు చూద్దాం. 2 పక్కలా చూద్దాం అసలు ఏం జరుగుతుందో రాజకీయంలో అని. చూడాలనుకున్నప్పుడు ఇవి అడ్డంకులు అవుతాయి కదా! ఈ మాటలు. సో, డెఫినెట్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఏదో పాపులారిటీ కోసం అయితే ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏ యూట్యూబర్ అయినా గానీ మీ గీతకు మీరు లోబడి ప్రయత్నించండి. అంతేగాని మీరు అనుకున్నది కరెక్ట్ అవునో కాదో ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క వాదానికి కట్టుబడతాం. ఇప్పుడు నేను ఒక రకంగా ఆలోచిస్తాను. మీరు రకంగా ఆలోచిస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు. ఇప్పుడు మీ వాదనే నాదే కరెక్ట్ అని పిడివాదన కరెక్ట్ కాదు కదా! నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళని నువ్వు అనుకోవచ్చు. బట్ అది లాజికల్‌గా కూడా కంక్లూజన్ రావాలి కదా! కరెక్ట్ అనిపించుకోవాలి కదా! సో, దయచేసి ఏ యూట్యూబర్ అయినా మీ పరిధి దాటొద్దు. మీ పరిధి లోబడి మీరు వాళ్ళని విమర్శించండి. ప్రభుత్వాలు స్వీకరిస్తాయి. ఏ ప్రభుత్వాన్ని స్వీకరిస్తే ప్రభుత్వాలు స్వీకరించలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రజలు మీకు సపోర్ట్ చేస్తారు. మిమ్మల్ని సమర్థిస్తారు. మీరు మాట్లాడిన దాంట్లో తప్పిందని. బట్ ఈ రోజున ఈ ఇద్దరు వ్యక్తుల విషయంలో ఏ రకంగా సమర్థించాలో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఒక యూట్యూబర్‌గా ఒక సాటి అంటే అంత స్థాయిలో కాకపోయినా ఏదో చిన్న స్థాయి యూట్యూబర్‌గా ఏ రకంగా సమర్థించాలన్నదే ప్రశ్న. అదే ప్రశ్న. బట్ నేనైతే నా ఛానల్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు. వాళ్ళ వృత్తులు మాత్రమే చేస్తున్నారు. అది అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా. దే ఆర్ డూయింగ్ దేర్ ప్రొఫెషన్. అంతకు మించి పరిధి దాటి విమర్శించేటువంటి స్థాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఛానల్ లేదని తెలియజేస్తూ
మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే జడ శ్రవణ్ కుమార్, ఈ రావణ్ ఇద్దరూ కూడా వాళ్ళ పరిధిలో ఉండి విమర్శించినట్టయితే బాగుండేది. ఇలాంటి అనవసరమైన చర్చకు సమాజాన్ని తీసుకెళ్లకుండా ఉంటే బాగుంటుందని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.